రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల నుండి రాష్ట్ర అవినీతి నుండి పుంఖానాలుగా పత్రికల్లో వెలువడుతూ ఉన్నాయి. అవినీతి రాజ్యం కొనసాగుతూ ఉంది. అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఈ అవినీతి పరుల ఆట కట్టిస్తా నా దృష్టికి వచ్చినట్లయితే వారు ఫినిష్, వాళ్ళు అంతు చూస్తా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. ఆయన చేసేటటువంటి ప్రకటనలు చూస్తే ఈ అవినీతి నాది కాదు, ఈ నేరం నాది కాదు, ఉద్యోగులది అనేటటువంటి విధంగా తప్పించుకునేటటువంటి ధోరణిలో ఆయన చేసేటటువంటి అవినీతిని ఉద్యోగుల మీద రుద్దేటటువంటి విధంగా యంత్రాంగం మీద అపవాదులు వేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలో కూడా మీకు సహజమైనటువంటి అలవాటు ఇది. 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు కూడా అధికారుల దగ్గరికి వెళ్ళడం, ఒక ఎంఆర్ఓని నేను సస్పెండ్ చేస్తున్నాను, తప్పు చేశారు, మున్సిపల్ కమిషనర్ చెత్త సరిగ్గా తీయలేదు, నేను సస్పెండ్ చేస్తున్నాను, ఉపాధ్యాయుడు సక్రమంగా స్కూల్కి వెళ్ళడం లేదు, నేను సస్పెండ్ చేస్తున్నాను, డాక్టర్ నువ్వు సరిగా ఇంజెక్షన్ చేయలేదు, మందులు ఇవ్వలేదు, నేను సస్పెండ్ చేస్తున్నాను, మీ రోడ్లు సరిగా వేయలేదు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నానని చెప్పి ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల మీద హుకుం జారీ చేస్తున్నట్లుగా ఒక్కొక్కరి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, పబ్లిక్లో ఆయన చేతగాని తన మొత్తాన్ని కూడా అధికారుల మీద రుద్దేటటువంటి విధంగా కొనసాగినటువంటి విధానమే చంద్రబాబు నాయుడుది. అసలు ఈ దేశంలో అవినీతికి పేటెంట్ అనేటటువంటి ఆయన చంద్రబాబు నాయుడే. అవినీతి రాజ్యాన్ని స్థాపించాను అనేటటువంటి కీర్తి గడించినటువంటి ఆయన చంద్రబాబు నాయుడే. ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రభుత్వం మీరు చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినటువంటి పనుల్లో న్యాయబద్ధంగా ఉన్నాయా లేవా, నేను ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నేను అమలుపరిచానా లేదా, ప్రజాసేవలో మీరు కోరినటువంటి విధంగా మీకు అందుబాటులో ప్రభుత్వాన్ని ఉంచానా లేదా, ₹1 లంచం లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నానా లేదా అని అడిగేటటువంటి ధైర్యం, దమ్ము నీకుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను నిలదీస్తూ ఉన్నా. మీరు మొన్నటికి మొన్న 2015 గుంటూరులో మీ ఇంటికి మీ భూమి అనే కార్యక్రమంలో బహిరంగంగా నిలబెట్టి ప్రజల ముందు రెవెన్యూ వారిని చాలా సీరియస్గా బీ కేర్ఫుల్, మీరు గనక ఎక్కడ మీరు అవినీతి కనిపించినా, అంటే రికార్డెడ్గా అవినీతి కల్పించినా ఫినిష్, మీ అంతు చూస్తానని చెప్పి మీరు హెచ్చరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి ముందుగా మీరు ముఖ్యమంత్రి అయి బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయవాడ కలెక్టర్ల సమావేశంలో డైరెక్ట్గా చెప్పారు, నేను మొదటగా చెప్తున్నాను, నాకు ఈ పరిపాలించేటటువంటి అర్హత, అవకాశం నా కార్యకర్తలు కల్పించారు, మీరంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అనుగుణంగా పనిచేయాలి, వాళ్ళకు పూర్తిగా సహకరించాలని చెప్పి కలెక్టర్లకు హుకుం జారీ చేసినటువంటిది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు? దానిలో భాగంగానే ఈ దేశంలో కరప్షన్కు ఇండెక్స్ పెడితే
ఈ దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ మీకు వస్తుంది. చేతగాని పరిపాలన ఎవరిది అని చెప్పి ఇండెక్స్ పెట్టినా ఫస్ట్ ర్యాంక్ మీదే వస్తుంది. వాగ్దానాలను నిలబెట్టుకోవటం చేతగానటువంటి వారిలో ఇండెక్స్ పెట్టినా దేశంలో ఫస్ట్ మీరే వస్తారు. లా అండ్ ఆర్డర్ను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దానిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు లా అండ్ ఆర్డర్ను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారనేటటువంటి దానిలో ఫస్ట్ ర్యాంకు ఈ దేశంలో మీకే వస్తుంది. సహజ సంపదను దోపిడీ చేయడంలో కానివ్వండి, రైతు ఆత్మహత్యల్లో కానివ్వండి, మద్యాన్ని తాగించడంలో కానివ్వండి, డ్వాక్రా సంఘాలను దోచుకొని నిర్వీర్యం చేయడంలో కానివ్వండి, అన్నింటిలో కూడా ఆకాశమే హద్దుగా అవినీతిని పెంచి పోషించినటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. మీరు ఒక మాట చెప్పారు, గతంలో చంద్రబాబు మాట మనసులోని మాట అనేటటువంటి పుస్తకాన్ని మీరు విడుదల చేస్తూ దానిలో 60% ఉద్యోగులు అవినీతి పరులే అని చెప్పి నీ మనసులోనే ఉన్నటువంటి మాటను చెప్తూ ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించి 66%, పౌర సరఫరాల శాఖలో 65%, రెవెన్యూ శాఖలో 64%, పోలీసు శాఖలో 62%, వీళ్ళంతా కూడా అవినీతిమయంతో ప్రభుత్వాన్ని దోచుకునేటటువంటి శాఖలుగా ఉన్నాయని చెప్పి మీ మనసులో మాట అనేటటువంటి దాన్ని మీరు ప్రకటించారు. అంటే ఏదో సామెత చెప్తారు, పల్లెటూరులో రైతు సామెత చెప్తారు, ఒరే ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టును మేస్తుందా అని. అసలు పరిపాలకులుగా, ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మీరు దోపిడీ విధానం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రజల సొమ్మును దోపిడీ చేస్తూ ఉంటే, యంత్రాంగాన్ని హుకుం జారీ చేసి మీ ఇష్టం వచ్చినటువంటి పనులను చేయమంటూ ఉంటే అది మీకు వర్తించదా? ఆ దోపిడీ మీరు చేసేటటువంటి దోపిడీ కదా. అది అధికారులు దోపిడీదారులు ఎట్లా అవుతారు? వాళ్లకు మీరు నేర్పించి ఈ విధంగా కొనసాగాలి ప్రభుత్వం అని చెప్పి నేర్పిస్తున్నారు. అది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకే పరిమితం కాకుండా మళ్ళా ఇది చట్టం చేసేటటువంటి విధంగా గ్రామ స్థాయి వరకు కూడా జన్మభూమి సంఘాల కమిటీలు అనేటటువంటి ఏర్పాటు చేసి గ్రామ సభల్లో కూడా ఒకరికి పెన్షన్ రావాలన్నా, ఇళ్ల స్థలం ఇవ్వాలన్నా, ఆ గ్రామంలో మౌలికమైనటువంటి వస్తువులు కావాలన్నా ప్రతిదీ కూడా ఖచ్చితంగా గ్రామ కమిటీ, తెలుగుదేశం జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి అక్కడ మీ కార్యకర్తలు తహసీల్దార్లను, అధికారులను దబాయించి పెట్టో మా పార్టీ వాడి సంతకం పెట్టి వాడికి చెయ్యి, మా పార్టీ వ్యతిరేకులు వీళ్ళు చేయడానికి వీల్లేదు అని చెప్పేటటువంటి విధంగా గ్రామ స్థాయిలో కూడా అవినీతి మయం చేసేటటువంటి విధంగా నీ పరిపాలన కొనసాగిస్తూ దీనిని అధికారుల మీద నెట్టివేయడం అనేటటువంటిది అది దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు చేసినటువంటి అవినీతికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరిలో రాష్ట్రానికే మోసగాడని చెప్పి ఒక బుక్కును కూడా విడుదల చేయడం జరిగింది. దానిలో 20 అంశాలకు సంబంధించి మీరు చేసేటటువంటి అవినీతిని గురించి దాని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉంది, ప్రజల సొమ్మును కొల్లగొట్టుతున్నారని చెప్పి ఈ బుక్ విడుదల చేయడం జరిగింది. దీనిలో నీకు గనక ధైర్యం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఒక సిబిఐ కమిటీని వేయించి ఎంక్వైరీ చేయించేటటువంటి దానికి ముందుకు రాగలవా
ఎప్పుడైనా దానికి సహకరించావా? దానికి ఆలోచన చేశావా? ఎంతసేపటికి నీవు చేసేటటువంటి దోపిడిని ఏ విధంగా తప్పించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప వేరొకటి కాదు కదా. రాష్ట్రంలో చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ప్రణాళికాబద్ధంగా కూడా రాష్ట్ర సర్కారు నిర్వాహకం ప్రణాళికా శాఖ సర్వేలో కూడా 75% అంటే ఒక్క మనిషి కూడా రాష్ట్రములో అవినీతి లేకుండా పాలన జరగడం లేదు అని మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఏది ప్రణాళికా సంఘం సర్వేలో వచ్చింది. 75% మంది దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి. ఈ దోపిడీ జరిగేటటువంటి దానిలో కూడా ఒకటి కాదు, ఒక అంశం అనేటటువంటిది కాదు, కాంట్రాక్టర్ల నుంచి దోపిడీ జరుగుతుంది. పుష్కరాల్లో 1650 కోట్ల రూపాయల నుంచి ఖర్చు పెట్టానని చెప్పి ప్రజలకు చెప్తూ అక్కడ ఖర్చు పెట్టినటువంటి చూస్తే 250-300 కోట్ల కంటే లేదు, దాదాపు 1000 కోట్లకు పైబడి అక్కడ దోపిడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు రేషన్ కార్డులు పునరుద్ధరణకు కూడా మామూలు తీసుకునేటటువంటి సంస్కృతి కొనసాగుతూ ఉంది. పోలవరాన్ని పక్కన పెట్టి నీవు కమిషన్ కొట్టేటటువంటి దానికి అవసరంగా 500 కోట్ల రూపాయలను కాజేసేటటువంటి దానికి పట్టిసీమని తీసుకొచ్చి దానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తూ 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తూ 500 కోట్ల రూపాయలు దానిలో పూర్తిగా కాజేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విధంగా అదనపు మద్యానికి ఉత్పత్తికి ముడుపులు తీసుకోవడం, అదేవిధంగా బైరటీస్ టెండర్లో గోల్మాల్, నామినేషన్ విధానంలో దోపిడీ చేయడం, వంశధార కాంట్రాక్టర్లకు లబ్ధి పొందిన దానిలో 200 కోట్లు, అవుకు సొరంగంలో అవినీతి 58 కోట్లు, ఇసుక నుంచి నోట్ల కట్టను పిండివేశారు. ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు గారు గతంలో ఏనాడు కూడా భూమి నుండి వచ్చేటటువంటి ఇసుక నుండి కట్టడాలకు లేక ఇతర అవసరాలకు ఉపయోగపెట్టుకునేటటువంటి ఇసుక ఒక్కొక్క ట్రక్కు 2000 రూపాయలు, మహా అధిక రేట్ అనుకుంటే 2000 రూపాయలు ఉండేటటువంటి ట్రక్కు ఈ రోజున ట్రాక్టర్ ట్రక్కు 6000 రూపాయలు, 8000 రూపాయలు కూడా నువ్వు డ్వాక్రా గ్రూపులు అని చెప్పి వాళ్ళని అడ్డం పెట్టి మీ నాయకులు కొల్లగొట్టేటటువంటి విధంగా దోపిడీ చేస్తూ ఉంటే ఒక ఇసుక మాఫియాగా తయారై ఒక చిన్న మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకునేటటువంటి దానికి అవకాశం ఉండి కూడా ఆలోచన చేసినా కూడా ఇది మనం సాధ్యం అయ్యేటటువంటిది కాదని చెప్పి ఏ కట్టడం కూడా కట్టుకునేటటువంటి దానికి అవకాశం లేనటువంటి దుర్భరమైనటువంటి మాఫియాను కొనసాగిస్తున్నటువంటి నిన్ను గురించి ఈ మధ్యలో ఒక ప్రముఖ పత్రికల్లో కూడా కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2000 కోట్ల రూపాయలు ఇసుక మాఫియాలో దోచుకోబడ్డాయి. దీనిలో ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి కూడా బహిరంగంగా మరి మొట్టమొదటి పేజీలో రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటిని గురించి ఏదో కమిటీలు వేస్తున్నాము, అరికడతామని చెప్పి నువ్వు మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్పడం తప్ప చేసిన పొరపాటును సరిదిద్దుకునేటటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎక్కడా లేదు. ఇసుక మాఫియా నుండి తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావా? ఎక్కడా లేదు. ఆ ఇసుక అనేటటువంటిది కూడా నీ కోటరీగా ఏర్పడినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సరిపోయినంత మొత్తంలో వచ్చేటటువంటి దానికి అవకాశం కల్పిస్తున్నావు తప్ప సామాన్యుడికి ఎక్కడా కూడా అందుబాటులో ఉండేటటువంటి దానికి అవకాశం లేకుండా నిర్వహించేటటువంటి విధులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత మీరు చేసినటువంటి అవినీతి పాలన సంబంధించి గోదావరి పుష్కరాలతో పాటుగా పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో 2067 కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించి 700 కోట్ల రూపాయలు దాంట్లో నువ్వు మామూలుగా గుంజుకున్నటువంటి సందర్భం ఉంది. అదనపు మద్యం ఉత్పత్తికి కూడా 4 డిస్టిలరీలకు మళ్ళా కొత్తగా అనుమతులు ఇచ్చి 40 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఈ విధంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 2000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి
పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ విధమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి మీకు అధికారుల గురించి మాట్లాడేటట్టు, అధికారుల మీద తప్పు వేసేటటువంటి విధంగా ద్వంద్వ నీతితో వ్యవహరించేటటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు గారు, నేను మీకు ఒక సవాలు చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 3వ తేదీన మీ మీద ఒక పుస్తకం రిలీజ్ చేసిందని చెప్పాం కదా. దానిలో 20కి పైగా అంశాలు ఉన్నాయి. అవినీతి విశ్వరూపంలో విశ్వం వరకు ఎగబాకిందనేటటువంటి విధంగా అంశాల వారీగా ఇచ్చినటువంటి దానికి సంబంధించి మీ ఆస్తుల మీద, మీ మంత్రుల మీద సిబిఐ ఎంక్వైరీ కోరేటటువంటి దాన్ని మేము డిమాండ్ చేశాం. ఇవేమీ కాకుండా స్టేజీల మీద ఫలానా డిపార్ట్మెంట్లో సంబంధించినటువంటి అధికారులు దోపిడీ చేశారు, బీ కేర్ఫుల్, జాగ్రత్త అని చెప్పి బెదిరించడం అనేటటువంటిది ఇంకా ఎంతవరకు ప్రజలను మోసం చేసేటటువంటి విధానంలో మార్గం? మీరు రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మార్చేసి దోపిడీ చేస్తున్నారు కదా. మీ రాజధాని అనేటటువంటి దాని పేరు చెప్పి 6 నెలల ముందేమో నూజివీడు ప్రాంతంలో నిర్మాణం చేశానని చెప్పడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ కొంతమంది కొనుక్కోవడం, మళ్ళీ ఆ తర్వాత 2 మాసాలు దారిన తర్వాత హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో నిర్మాణం చెప్పడం, అక్కడ కొనడం, ఆఖరకు మీరు మీ కోటరీ మొత్తం ఇప్పుడు రాజధాని నిర్మాణం చేయాలనేటటువంటి తొళ్ళూరు ప్రాంతంలో వేలాది ఎకరాలను హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ ప్రజల యొక్క సొమ్ము మొత్తాన్ని హరింపజేసేటటువంటి విధంగా రాష్ట్రం మొత్తం యొక్క సంపదను తుళ్ళూరు ప్రాంతంలో కేంద్రీకరింపజేసి దాన్ని మీ తాతల దగ్గర నుండి ఏర్పడినటువంటి ఆస్తిగా రూపొందించుకునేటటువంటి అవినీతికరమైనటువంటి దారుణమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? దీనికి ఏం జవాబు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికైనా ఒక కమిటీని వేసి మీ నిజాయితీని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అవినీతి సబ్జెక్టు గురించి మాట్లాడవలసి వస్తే మీకు ఎకనామిక్స్లో పిహెచ్డి ఉందేమో కానీ అవినీతిలో మాత్రం ప్రొఫెసర్షిప్ కూడా వచ్చిందనేటటువంటి విధంగా ప్రజలు చెప్పుకుంటారు. అంతటి గొప్ప అవినీతికరమైనటువంటి పరిపాలనను నువ్వు కొనసాగిస్తున్నావు. దీన్ని మభ్యపెట్టేటటువంటి దానికి ప్రజలకేదో నేను చేస్తున్నాను, నేను చేసేటటువంటి దాన్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనేటటువంటి విధంగా మీరు వ్యవహరించేటటువంటి వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో కొత్త రాష్ట్రాన్ని వచ్చేటటువంటి దానికి, ఈ రాష్ట్రం ముక్కలయ్యేటటువంటి దానికి ప్రధాన పాత్రధారిగా పాత్ర వహించి తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తూ దాంతో వ్యాపారం చేసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఎన్ని వేల లక్షల కోట్లు దోచుకుంటారు? అవినీతి అంటే నీతిని గురించి మాట్లాడేటటువంటి దానికి హిరణ్యకశిపుడికి గనక నారాయణ అంటే ఎంత భయంగా ఉంటుందో, హరి అంటే మీకు నీతిని గురించి, ఆ పదం గురించి ఎత్తాలంటే అంత భయం వేస్తుంది. అంతటి భయంకరమైనటువంటి దోపిడీ చేస్తున్నావు. నేను ఆఖరిసారిగా మిమ్మల్ని ఒక్క సవాల్ చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు గారు,
నేరం నాది కాదు ఉద్యోగులదనేటటువంటి ఈ డ్రామాను కట్టిపెట్టండి. విజయానికి అందరూ తండ్రులే, అపజయం ఒక్కటే అనాథ అనే ఒక సామెత ఉంది. మీ అపజయాలన్నింటినీ వేరెవరికో ఆపాదించి జయం ఏదైనా ఉంటే జనాన్ని నోట్ల కట్టలతో ఒక ఓటుకు 5 కోట్లు చెల్లించేటటువంటి దానికి 50 లక్షల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చి నిట్ట నిలువున చిక్కినటువంటి మీకు ఈ రాష్ట్రాన్ని పాలించేటటువంటి అర్హత లేదు. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారనేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించారనేటటువంటి నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలి. నా సవాల్ను మీరు స్వీకరించినట్లయితే మీ నిజాయితీని నిరూపించుకునేటటువంటి దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 20 అంశాల మీద ఎంక్వైరీ చేసేటటువంటి దానికి ఒక సిబిఐ కమిటీని వేసేటటువంటి దానికి మీరే కోరి మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అనాథను చేశారు, అనాథను చేస్తున్నారు, శాశ్వతంగా జనాన్ని ఇంకా పీడించేటటువంటి విధంగా పేదవాళ్లుగా మార్చేస్తున్నారు. దీన్ని గ్రహించి కళ్ళు తెరిచి మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అవినీతి అనేటటువంటి దాన్ని మొదటగా మీరు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ పార్టీ ప్రతినిధులందరూ కూడా మొదట మానుకొని ఆ తరువాత యంత్రాంగాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి తప్ప అవినీతి దోపిడిలో కూరుకుపోయి దాన్ని తప్పించే ప్రయత్నం, దాన్ని ఇతరుల మీద పెట్టేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇదే పద్ధతిలో కొనసాగితే ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్తారని చెప్పి